ఎన్నడన్నా వచ్చినావు అమ్మకి ఇట్లా లైన్లో నిలబడడం? ఎప్పుడు రాలేదు మేము, ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుపోయేది. గోస పెడతాండ్రు మమ్మల్ని, పంటలన్నా నష్టం పోతానాయి యూరియా గురించి. అంటే మహిళల్ని మొత్తం కోటీశ్వరాలు చేస్తాను, ఫ్రీ బస్సు బస్సులు అయ్యే వాళ్ళు పోతాండ్రయ్యా, ఫ్రీ బస్సులా. మాకేం పని ఉన్నది, మేము వ్యవసాయం చేసి బతికేటోళ్ళం. గోస పెడతాండ్రు. మేము ఇస్తున్నాము, వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడేటోళ్ళు రాజకీయం చేస్తున్నారు అని అంటాడు. ఊరియా వాళ్ళు ఇస్తే మేము ఇక్కడ దాకా మేము ఎందుకు వస్తాం? రాజకీయం కోసం అట. రాజకీయం కోసం మాకు ఏం పని లేదు. ఇక రాజకీయం చేసి బతున్నాం మేము. కోట్లు వస్తున్నాయి, లక్షలు వస్తాయని రోడ్డు మీద రోజు తిరిగి రాజకీయం పెడుతున్నాం. ఈ రైతు బంధు ఇవన్నీ ఇస్తాడమ్మా? రైతు బంధు లేదు, ఏం లేదు. లేడీస్ కి 2500 ఇస్తా అన్నాడు, ఐసు దాటే కాలిపోయింది. ఎట్లా ఇప్పుడు రైతు బంధు రావట్లేదు, ఇది రావట్లేదు, ఎట్లా మన రైతుల పరిస్థితి ఏందమ్మా? ఈ రైతుల పరిస్థితి ఏమున్నది, ఇక రోడ్ల మీద బతుకే ఉన్నది. 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు లేదు. ఆయన గెలిచిన కానీ రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, మళ్ళా రైతు బంధు ఎత్తలేడు, ఏం లేదు. కింటకి 500 ఇస్తా అన్నాడు, ఐసు దాటే పోయినాయి. బోనస్ కూడా లేదు. బోనస్ కూడా లేదు. మార్పు అన్నారు, ఎట్లా ఉందమ్మా మార్పు? ఏం మార్పు లేదు, గిరిపు లేదు, ఏం లేదు అయ్యా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు రాజా బతుకుండే మాది మంచిగా. ఫోన్ చేస్తే బస్తాలు ఇంటికాడ వచ్చేది, చిట్టి రాయించుకొని పోతే ఆటో ఆయనకి ఇస్తే ఇంటికాడ వచ్చి దింపేది. ఇంట్లో అంటే నెత్తి మీద ఎత్తుకొని పోవడం అవుతుంది మాకు. ఒక్కొక్క బస్తా ఏడ దొరుకుతలేవు అది సుధా. మరి ఒక్కొక్క బస్ ఇస్తే మీ పొలాలు ఎట్లా పండాలమ్మా? మరి ఏం పడి ఒక్కసారి వేసినాం, ఇప్పుడు 2 నెలలు అవుతుంది మొక్కజొన్న చేనుకు. ఒక్కసారి 3 బస్తాలు వేసినాం. అవి సుధా కష్టంగా ఆడ రాస్తలేరు. మొన్ననే తీసుకోపోయినావు కదా, రోజు వస్తున్నావు కదా, నీకే ఇయ్యాలనా అంటారు. అంటే అక్కడ సరిపోను లేవేమో. అయితే సరిపోను లేకుంటే రాయాలి, ఎక్కడ ఉన్న కాడ రాసితే మేము తీసుకోపోతాం. అట్లా సుధా రాస్తలేరు. ఫుల్ ఇస్తానమంటారు కదా. ఫుల్ ఏడ వస్తుందా? షాపులో బస్తా లేదు. ఏమన్నా పురుగుల మందులు లింకు పెట్టి ఇస్తాండ్రు, అది ఒక బస్తా ఇస్తే. అంటే మీరు యూరియా కావాలంటే ఇంకో మందు కొనుక్కోవాలి, అవసరం లేకున్నా మందు తీసుకుంటేనే ఇస్తా అంటాడు. డబ్బులు ఖర్చు. యూరియా బస్తా ఒక్క బస్తా కోసం 1000 రూపాయలు పెట్టి ఆ మందు తీసుకోవాలి. మళ్ళీ ఆ మందు మరి పంటకు మాత్రం రేటు పెరగదు. మళ్ళీ పంట ఏం రేటు పెరుగుతుంది, ఏం రేటు లేదు. పండే పంట కూడా అంతంత మాత్రమే, యూరియా లేకుంటే ఏం వస్తుంది అయ్యా, ఏం రాదు. ఓకే అమ్మా.